సో ఇది ఇలా టచ్ చేస్తే చాలు. అరే అది కింద పడిపోయింది. అమ్మో, సరే ఇంకో ఫ్లవర్ ఉంది లేదు. ఇలా చేస్తే ఈ పింద అట్లీస్ట్ కాయ అవుతుందంట. కెమెరా ఒక దగ్గర, బండ చేతిలో బండ కెమెరా అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా దాన్ని కాసేపు ఉంచుదాం అలా. ఓకేనా? దాని తర్వాత అట్లీస్ట్ ఈ కాయని ఇలా పాలినేట్ చేసాం కాబట్టి మేల్లో ఉండే పాలెన్ గ్రెయిన్స్ ఫీమేల్లో ఉండే స్టిగ్మా మీద ఇలా పెట్టాలి అంతే. అప్పుడు మనకి ఇది కీరా దోసకాయ కానీ ఏదన్నా కుకుంబర్స్ రావాలంట. సో ఇవి నా దగ్గర చీమలు చాలా వచ్చాయి. చీమ నా మొక్కల జోలికి రాకు అని అన్నాను. అవి నిజంగా నా మొక్కల జోలికి రాలేదు. అందుకేనేమో ఇది మాడిపోయింది. దిష్టి వలన కాదు గైస్, ఇది మాడిపోయింది. చూద్దాం, ఒకవేళ అది కీరా నిజంగానే వచ్చిందంటే అది కూడా ప్రాపర్గా పాలినేట్ అయినట్టు, చీమలు వచ్చి పాలినేషన్ జరిగినట్టు. హనీ బీస్ అయితే రాలేదు. వావ్, ఎన్ని చీమలు! ఇదే న్యాచురల్ పాలినేషన్ ప్రాసెస్. సో ఇదేది ఇంకో కీర ఎక్కడ వెళ్ళింది? ఇది కూడా వస్తే బాగుంటుంది, రాలిపోకుండా పాడవకుండా. చూద్దాం, అది వచ్చిందంటే ఈ పాలినేషన్ ప్రాసెస్ బాగా జరిగినట్టు. ఇది మేల్ పాలెన్ గ్రెయిన్స్, ఫీమేల్ స్టిగ్మా. ఎందుకు పాపం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అవుతుంది. పాపం నాకెందుకు. హనీ బీస్ రాకపోయినా హ్యాండ్స్ వస్తున్నాయి నా దగ్గరికి, నా గార్డెన్లోకి. అందుకని అనుకుంటా పువ్వులు బాగా వస్తున్నాయి, పాలినేషన్ ప్రాసెస్ బాగా జరిగి. ఓకే, ఎంజాయ్ గైస్.